నీతి ఆయోగ్ మహిళా వ్యవస్థాపక వేదిక WEP మరియు DP వరల్డ్ వి రైజ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ రీఇమాజినింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ అనే ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ చొరవ భారతీయ మహిళలు నేతృత్వంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా వ్యవస్థాపకుల అంతర్జాతీయ మార్కెట్ ప్రాప్యతను పెంచడానికి ఇది వాణిజ్య సులభతరం, మార్గదర్శకత్వం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలపై దృష్టి పెడుతుంది. ఇటీవలి చొరవ మరియు భాగస్వామ్యం. వి రైజ్ కార్యక్రమం WEP యొక్క అవార్డ్ టు రివార్డ్ ATR చొరవలో భాగం. నీతి ఆయోగ్ CEO శ్రీ BVR సుబ్రహ్మణ్యం సమక్షంలో WEP మిషన్ డైరెక్టర్ శ్రీమతి అన్నా రాయ్ సంతకం చేసిన ఉద్దేశ్య ప్రకటన ద్వారా దీనిని అధికారికీకరించారు. ఎంపిక చేసిన 100 మంది మహిళా వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి DP వరల్డ్ తన ప్రపంచ లాజిస్టిక్స్ మరియు వాణిజ్య నైపుణ్యాన్ని తీసుకువస్తుంది. ఈ సహకారం ఎగుమతి సంసిద్ధతను పెంచడం మరియు వ్యాపార సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమ లక్ష్యాలు మరియు మద్దతు విధానాలు. ఈ చొరవ భారతదేశం అంతటా అధిక వృద్ధిని సాధించగల సామర్థ్యం గల మహిళలు నడిపేలను లక్ష్యంగా చేసుకుంది. ఈ సంస్థలు ప్రపంచ వాణిజ్య ప్రమాణాలను చేరుకోవడంలో సహాయపడటానికి ఇది మార్గదర్శకత్వం మరియు క్యూరేటెడ్ జోక్యాలను అందిస్తుంది. DP వరల్డ్ దాని ప్రపంచ లాజిస్టిక్స్ నెట్వర్క్కు ప్రాప్యతను అందిస్తుంది. ఎంపిక చేసిన వ్యవస్థాపకులు జబెల్ అలీ ఫ్రీ జోన్లోని కీలకమైన అంతర్జాతీయ మార్కెట్ ప్లేస్ అయిన దుబాయ్లోని భారత్ మార్ట్లో ఉత్పత్తులను ప్రదర్శిస్తారు, వారిని ప్రపంచ కొనుగోలుదారులతో అనుసంధానిస్తారు. మహిళా వ్యవస్థాపక వేదిక WEP పాత్ర. WEPని 2018లో నీతి ఆయోగ్ ఇంక్యుబేట్ చేసింది మరియు 2022లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంగా మారింది. ఇది భారతదేశ మహిళా వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి జాతీయ అగ్రిగేటర్గా పనిచేస్తుంది. WEP 6 పర్యావరణ వ్యవస్థ అవసరాలను తీరుస్తుంది: ఆర్థిక ప్రాప్యత, మార్కెట్ లింకేజీలు, శిక్షణ మరియు నైపుణ్యం, మార్గదర్శకత్వం మరియు నెట్వర్కింగ్, సమ్మతి మరియు చట్టపరమైన సహాయం మరియు వ్యాపార అభివృద్ధి సేవలు. ఇది ప్రస్తుతం 90,000 మంది మహిళా వ్యవస్థాపకులను మరియు 47 సంస్థలతో భాగస్వాములను కలిగి ఉంది. రివార్డ్ ATR ఇనిషియేటివ్కు అవార్డు. 2023లో ప్రారంభించబడిన ATR WEP యొక్క భాగస్వామ్య చట్రాన్ని సంస్థాగతీకరిస్తుంది. మహిళా వ్యవస్థాపకులు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఇది వాటాదారులను ఒకచోట చేర్చుతుంది. ATR స్కేలబుల్ సహకారాలను ప్రోత్సహిస్తుంది మరియు మహిళల వ్యవస్థాపక విజయాన్ని జరుపుకుంటుంది. వి రైజ్ అనేది వాణిజ్య ప్రాప్యత మరియు ప్రపంచ వృద్ధి అవకాశాలను విస్తరించడంపై దృష్టి సారించే ఫ్లాగ్షిప్ ATR కార్యక్రమం. ప్రాముఖ్యత మరియు ప్రభావం. ఈ భాగస్వామ్యం సమ్మిళిత వాణిజ్యం మరియు మహిళల నేతృత్వంలోని ఆర్థిక వృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది మహిళా వ్యవస్థాపకులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. ఈ సహకారం దీర్ఘకాలిక ప్రభావాన్ని మరియు స్థిరమైన సంస్థ అభివృద్ధిని నడిపించడానికి DP వరల్డ్ యొక్క సరఫరా గొలుసు నైపుణ్యం మరియు WEP యొక్క పర్యావరణ వ్యవస్థ మద్దతును ఉపయోగించుకుంటుంది. భారతదేశంలో సైన్స్ మరియు ఆవిష్కరణలను జరుపుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక శక్తివంతమైన వేదికగా ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF 2025 అధికారికంగా ప్రారంభించబడింది. డిసెంబర్ 2025 6 నుండి 9 వరకు పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్లో షెడ్యూల్ చేయబడింది. IISF 2025 దేశం యొక్క శాస్త్రీయ విజయాలను చూపించడం మరియు విస్తృత ప్రజా నిశ్చితార్థాన్ని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్సవం యొక్క ఇతివృత్తం విజ్ఞాన్ సే సమృద్ధి, సైన్స్ టు ప్రోస్పెరిటీ, జాతీయ వృద్ధి మరియు స్వావలంబన కోసం సైన్స్ను ఉపయోగించడంపై భారతదేశం దృష్టిని ప్రతిబింబిస్తుంది. పండుగ అవలోకనం మరియు లక్ష్యాలు. IISF 2025 శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు మరియు విద్యార్థులను ఒకచోట చేర్చుతుంది. ఇది భారతదేశం యొక్క సైన్స్ మరియు టెక్నాలజీ పురోగతిని ప్రదర్శించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది.
ఈ కార్యక్రమం సహకారం మరియు జ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది స్థిరమైన అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతికి మద్దతు ఇచ్చే ఆవిష్కరణలను కూడా ప్రోత్సహిస్తుంది. థీమ్ మరియు ప్రభుత్వ దృష్టి. ఆత్మనిర్భర్ భారత్ కోసం విజ్ఞాన్ సే సమృద్ధి అనే ఇతివృత్తం సైన్స్ను శ్రేయస్సు మరియు స్వావలంబనకు చోదకంగా సూచిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సైన్స్ మరియు టెక్నాలజీ జాతీయ విధానాలకు కేంద్రంగా ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, ఇంధనాలు మరియు ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి కీలక రంగాలలో దిగుమతుల ఆధారపడటాన్ని తగ్గించడం మరియు దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించడం ద్వారా ఈ ఉత్సవం ఈ దార్శనికతను ప్రతిధ్వనిస్తుంది. కీలక దృష్టి కేంద్రాలు. ఐఐఎస్ఎఫ్ 2025 5 ప్రధాన అంశాలపై దృష్టి పెడుతుంది. వాయువ్య భారతదేశం మరియు హిమాలయ ప్రాంతం యొక్క సైన్స్, టెక్నాలజీ మరియు జీవావరణ శాస్త్రం, సమాజం మరియు విద్య కోసం సైన్స్ మరియు టెక్నాలజీ ద్వారా ఆత్మనిర్భర్ భారత్, బయోటెక్నాలజీ మరియు బయోఎకానమీ, ఆధునిక శాస్త్రంతో సాంప్రదాయ జ్ఞానాన్ని ఏకీకృతం చేయడం. ఈ ఇతివృత్తాలు ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించడం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు పురాతన జ్ఞానాన్ని కొత్త శాస్త్రీయ పద్ధతులతో కలపడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రాంతీయ మరియు సంస్థాగత భాగస్వామ్యం. ఈ ఉత్సవంలో జమ్మూ, చండీగఢ్ మరియు హిమాలయ బెల్ట్ నుండి సంస్థలు పాల్గొంటాయి. ఇది స్థానిక పర్యావరణ మరియు సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఆవిష్కరణలను సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో జాతీయ పరిశోధనా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు కూడా పాల్గొంటాయి, విస్తృత ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తాయి మరియు సైన్స్లో సమగ్ర వృద్ధిని ప్రోత్సహిస్తాయి. పరిశోధన నిధులు మరియు ఆవిష్కరణ మద్దతు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (అన్ర్ఫ్) వంటి కార్యక్రమాలు పరిశోధన నిధులను ప్రజాస్వామ్యం చేస్తాయి. ఈ విధానం భారతదేశం అంతటా విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలకు మద్దతు ఇస్తుంది, సాంప్రదాయ శ్రేష్ఠ కేంద్రాల గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. విభిన్న ప్రాంతాలు మరియు విభాగాలలో ఆవిష్కరణలను ప్రేరేపించడం దీని లక్ష్యం. ప్రజా భాగస్వామ్యం మరియు కార్యకలాపాలు. ఐఐఎస్ఎఫ్ 2025లో ప్రదర్శనలు, వ్యాపార సమావేశాలు, పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యకలాపాలు శాస్త్రీయ ప్రయోగశాలలు మరియు సమాజం మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి. ఇవి విద్యార్థులు, స్టార్టప్లు మరియు పౌరులు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తాయి, సైన్స్ను అందుబాటులోకి మరియు స్ఫూర్తిదాయకంగా మారుస్తాయి. ప్రాముఖ్యత మరియు వారసత్వం. 2015లో ప్రారంభమైనప్పటి నుండి ఐఐఎస్ఎఫ్ భారతదేశంలో భారత ప్రభుత్వం 2025లో 2 కీలక వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించింది. అవి పప్పుధాన్యాలలో స్వావలంబన మిషన్ మరియు ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన. 2 వ్యవసాయ ఉత్పాదకత మరియు రైతు సంక్షేమాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వాటి సకాలంలో మరియు ప్రభావవంతమైన అమలును నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అవలోకనం. ఈ పథకం భారతదేశం అంతటా 100 ఆకాంక్ష జిల్లాలను లక్ష్యంగా చేసుకుంది. ఇది 11 మంత్రిత్వ శాఖల నుండి 36 ఉపపథకాలను ఏకీకృతం చేస్తుంది. సమన్వయ ప్రయత్నాల ద్వారా వ్యవసాయ పురోగతిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ పథకం జూలై 2025లో ఆమోదించబడింది మరియు అక్టోబర్ 2025లో ప్రారంభించబడింది. ఇది 24,000 కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్తో 6 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ పథకం అట్టడుగు స్థాయిలో మౌలిక సదుపాయాలు, సాంకేతికత మరియు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. పప్పుధాన్యాల మిషన్ లక్ష్యాలలో స్వావలంబన. ఈ మిషన్ పప్పు ధాన్యాల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2030-31 నాటికి పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 275 లక్షల హెక్టార్ల నుండి 310 లక్షల హెక్టార్లకు విస్తరించడం లక్ష్యం. ఉత్పత్తి 242 లక్షల టన్నుల నుండి 350 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఉత్పాదకత లక్ష్యాలు హెక్టారుకు 1130 కిలోగ్రాములుగా నిర్ణయించబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం కూడా ఈ మిషన్ లక్ష్యం.
6 సంవత్సరాలలో కేటాయించిన మొత్తం బడ్జెట్ 11,440 కోట్లు రూపాయలు. అమలు వ్యూహం మరియు సమన్వయం. పప్పుధాన్యాల మిషన్ను అమలు చేయడానికి జిల్లా స్థాయి క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. క్లస్టర్ ఏర్పాటు మరియు నిర్వహణకు రాష్ట్రాలు మద్దతు ఇస్తాయి. 2 పథకాలను నిర్ణీత సమయంలో అమలు చేయాలని శ్రీ చౌహాన్ అధికారులను ఆదేశించారు. 11 మంత్రిత్వ శాఖల మంత్రులు మరియు నీతి ఆయోగ్ అధికారులతో సమన్వయ సమావేశాలు జరుగుతాయి. పురోగతిని పర్యవేక్షించడానికి రాష్ట్ర నోడల్ అధికారులతో సమావేశాలు ప్లాన్ చేయబడ్డాయి. ప్రయోజనాలు రైతులకు నేరుగా చేరేలా చూడటంపై దృష్టి కేంద్రీకరించబడింది. భారతీయ వ్యవసాయానికి ప్రాముఖ్యత. ఈ కార్యక్రమాలు భారతదేశ ఆహార భద్రతకు కీలకమైన పప్పుధాన్యాల స్వయం సమృద్ధిని పరిష్కరిస్తాయి. పప్పుధాన్యాలు జనాభాకు ప్రోటీన్ యొక్క ప్రధాన వనరు. ఉత్పాదకతను పెంచడం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు ధరలను స్థిరీకరిస్తుంది. ఈ పథకాలు గ్రామీణ ఉపాధి మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను కూడా ప్రోత్సహిస్తాయి. బహుళ మంత్రిత్వ శాఖలను ఏకీకృతం చేయడం వల్ల ఆకాంక్షిత జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి సులభతరం అవుతుంది. ఈ విధానం వ్యవసాయ ప్రకృతి దృశ్యాలను మార్చడం మరియు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. విత్తనాలు మరియు జీవవైవిధ్యంపై కఠినమైన మేధో సంపత్తి ఐపి నియమాలను విధించడానికి సంపన్న దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయని ఇటీవలి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నియమాలు రైతుల సాంప్రదాయ హక్కులను బెదిరిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణను పెంచుతాయి. ఈ ధోరణి ముఖ్యంగా దక్షిణాది దేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది. కింది గమనికలు ఈ సమస్యను వివరంగా వివరిస్తాయి. మేధో సంపత్తి మరియు విత్తనాలపై నేపథ్యం. 1991 యుపిఓవి కన్వెన్షన్ అనేది మొక్కల రకాల రక్షణపై కీలకమైన అంతర్జాతీయ ఒప్పందం. ఇది కంపెనీలకు కొత్త పంట రకాలపై 20 నుండి 25 సంవత్సరాల వరకు ప్రత్యేక హక్కులను ఇస్తుంది. రైతులు ఈ విత్తనాలను నిల్వ చేయకుండా మరియు తిరిగి ఉపయోగించకుండా నిషేధించబడ్డారు. ఇది వారి చారిత్రక పద్ధతులు మరియు జ్ఞానాన్ని దెబ్బతీస్తుంది. యుపిఓవి మొదట యూరప్లో పారిశ్రామిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పాత్ర. ఇప్పుడు అనేక దేశాలను ఉపోవ్ 1991 ప్రమాణాలను స్వీకరించమని బలవంతం చేస్తున్నాయి. ఈ ఒప్పందాలు ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఫ్రేమ్వర్క్ వెలుపల చర్చలు జరుపుతున్నాయి. ప్రపంచ దక్షిణాదిలోని దేశాలు ఈ నిర్బంధ నియమాలను అంగీకరించమని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తరచుగా WTO అవసరాలకు మించిన నిబంధనలను కలిగి ఉంటాయి, వాటి ప్రభావంపై ప్రజా చర్చను పరిమితం చేస్తాయి. ఉపోవ్ నియమాలను అమలు చేయడంలో కీలక పాత్రధారులు. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా మరియు జపాన్ చాలా కాలంగా ద్వారా సమలేఖన చట్టాలను ముందుకు తెస్తున్నాయి. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ఒక కొత్త శక్తిగా ఉద్భవించింది. కంబోడియా, మలేషియా మరియు మారిషస్లతో ఒప్పందాలలో శైలి నిబంధనలను UAE చేర్చింది. అయితే భారతదేశం అలాంటి ఒత్తిడిని ప్రతిఘటించింది. ఆహార సార్వభౌమాధికారంపై చిక్కులు. ప్రపంచ వాణిజ్యం మరియు విదేశీ వ్యవసాయ పెట్టుబడులలో UAE ప్రభావం పెరుగుతుండటం ఆందోళనలను రేకెత్తిస్తోంది. యుపిఓవి ప్రమాణాలను ప్రోత్సహించడం ప్రపంచవ్యాప్తంగా ఆహార సార్వభౌమత్వాన్ని బెదిరిస్తుంది. కార్పొరేషన్లు విత్తనాలపై గుత్తాధిపత్య నియంత్రణను పొందుతాయి, రైతుల స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ మార్పు సాంప్రదాయ వ్యవసాయ వ్యవస్థల కంటే పారిశ్రామిక వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. అదనపు చట్టపరమైన చర్యలు. ఉపోవ్తో పాటు అనేక దేశాలు మొక్కల పేటెంట్ చట్టాలను స్వీకరించాలని లేదా బుడాపెస్ట్ ఒప్పందంపై సంతకం చేయాలని కోరుతున్నాయి. బుడాపెస్ట్ ఒప్పందం సూక్ష్మజీవుల పేటెంట్ను సులభతరం చేస్తుంది. ఈ చర్యలు జీవవైవిధ్యంపై కార్పొరేట్ నియంత్రణను మరింత విస్తరిస్తాయి. అవి ప్రజాస్వామ్య ప్రక్రియలను దాటవేసి పారదర్శకతను తగ్గిస్తాయి. గ్లోబల్ డేటా మరియు విజువలైజేషన్. కొత్తగా నవీకరించబడిన గ్లోబల్ డేటాసెట్ శైలి విత్తన నిబంధనలను కలిగి ఉన్న 2 దశాబ్దాలను మ్యాప్ చేస్తుంది.
ఇది నిర్బంధ విత్తన చట్టాలను ప్రోత్సహించే దేశాలను మరియు వాటిని పాటించమని ఒత్తిడి చేయబడిన దేశాలను సూచిస్తుంది. ఈ డేటా సమస్య యొక్క స్థాయి మరియు భౌగోళిక వ్యాప్తిని వెల్లడిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ విధానాలను ఎలా రూపొందిస్తాయో ఇది చూపిస్తుంది. ఛత్తీస్గఢ్లో దాదాపు 50 సంవత్సరాలుగా స్థానికంగా అంతరించిపోయిన కృష్ణ జింకను విజయవంతంగా తిరిగి ప్రవేశపెట్టారు. 2018 నుండి బర్నవాపారా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ అంతరించిపోతున్న జింక అద్భుతంగా తిరిగి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన పరిరక్షణ ప్రయత్నాలు కృష్ణ జింక జనాభాను పునరుద్ధరించాయి. ఈ నమూనాను ఇతర అభయారణ్యాలకు విస్తరించే ప్రణాళికలతో. కృష్ణ జింకల విలుప్త నేపథ్యం. ఛత్తీస్గఢ్ గడ్డి భూములు సహా భారతదేశం అంతటా ఒకప్పుడు కృష్ణ జింకలు సాధారణంగా ఉండేవి. 1970ల నాటికి ఆవాసాల నష్టం, వేట మరియు మానవ ఆక్రమణలు రాష్ట్రంలో వాటి స్థానిక విలుప్తానికి దారితీశాయి. ఈ నష్టం అటవీ విచ్ఛిన్నం మరియు అభివృద్ధి కార్యకలాపాలతో ముడిపడి ఉంది. ఇది జాతులకు అవసరమైన బహిరంగ గడ్డి భూముల ఆవాసాలను నాశనం చేసింది. పునః పరిచయ కార్యక్రమం ప్రారంభం. 2018లో ఛత్తీస్గఢ్ అటవీ శాఖ బర్నవాపారా వన్యప్రాణుల అభయారణ్యంలో తిరిగి ప్రవేశపెట్టే ప్రణాళికను ప్రారంభించింది. ఈ ప్రణాళికలో న్యూఢిల్లీ మరియు బిలాస్పూర్లోని జంతు ప్రదర్శనశాలల నుండి 77 కృష్ణ జింకలను తరలించడం జరిగింది. ప్రారంభంలో జంతువులను అడవిలోకి విడుదల చేయడానికి ముందు వాతావరణానికి అనుగుణంగా ఉండేలా ఎన్క్లోజర్లలో ఉంచేవారు. ఈ జాగ్రత్తగా తీసుకున్న చర్య అనుసరణ మరియు మనుగడను నిర్ధారిస్తుంది. పరిరక్షణ చర్యలు మరియు సవాళ్లు. మొదటి 2 సంవత్సరాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. వాటిలో న్యూమోనియా వ్యాప్తి చెందడం వల్ల కొన్ని మరణాలు సంభవించాయి. దీనిని ఎదుర్కోవడానికి ఇసుక పొరలను జోడించడం, డ్రైనేజీని మెరుగుపరచడం మరియు పశువైద్య సహాయాన్ని నియమించడం ద్వారా ఆవరణ పరిస్థితులను విభాగం మెరుగుపరిచింది. ఆవాసాలు, పోషణ మరియు ఆరోగ్య పర్యవేక్షణను నిర్వహించడానికి ఒక ప్రత్యేక పరిరక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. నివాస నిర్వహణ మరియు రక్షణ. గడ్డి భూముల నాణ్యతను పునరుద్ధరించడంపై ప్రయత్నాలు దృష్టి సారించాయి. ఇవి దురాక్రమణ చేసే కలుపు మొక్కలను తొలగించడం మరియు రాంపూర్ గడ్డి వంటి స్థానిక గడ్డిని ప్రోత్సహించడం ద్వారా దృష్టి సారించాయి. వేటను నిరోధించడానికి వాచ్టవర్లు, కెమెరా ట్రాప్లు మరియు క్రమం తప్పకుండా పెట్రోలింగ్ చేయడం ద్వారా నిఘాను బలోపేతం చేశారు. ఈ చర్యలు కృష్ణ జింకలు వృద్ధి చెందడానికి సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారిస్తాయి. ప్రస్తుత స్థితి మరియు భవిష్యత్తు ప్రణాళికలు. నేడు బర్నవాపారాలో దాదాపు 190 బ్లాక్బక్స్ ఉన్నాయి. వాటిలో ఒక 100 అడవిలోకి విడుదల చేయబడ్డాయి మరియు మరికొన్ని విడుదల కోసం వేచి ఉన్నాయి. ఈ విజయం గోమర్ధ వన్యప్రాణుల అభయారణ్యం వంటి ఇతర అభయారణ్యాలలో ఈ కార్యక్రమాన్ని పునరావృతం చేయడానికి ప్రణాళికలను ప్రోత్సహించింది. ఇది అనువైన బహిరంగ గడ్డి భూములు మరియు ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. 2019 తర్వాత అమెరికాలో స్థానికంగా చికుంగున్యా వైరస్ సోకిన తొలి కేసును న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇటీవల నిర్ధారించింది. ఈ కేసు లాంగ్ ఐలాండ్లోని నస్సావు కౌంటీలో కనిపించింది. ఇది న్యూయార్క్లో మొదటి స్థానిక వ్యాప్తిని సూచిస్తుంది. సోకిన వ్యక్తి దోమకాటు ద్వారా వైరస్ సంక్రమించి ఉండవచ్చు. వైరస్ యొక్క మూలం అస్పష్టంగానే ఉంది. ఈ సంఘటన సమశీతోష్ణ ప్రాంతాలలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన పెంచింది. చికుంగున్యా వైరస్ యొక్క అవలోకనం. చికుంగున్యా అనేది ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి. ఇది ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల మండలాల్లో సర్వసాధారణం. ఆకస్మిక జ్వరం, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి, దద్దుర్లు మరియు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది రోగులు వారంలోనే కోలుకుంటారు. కొందరు నెలల తరబడి ఉండే దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. తీవ్రమైన కేసులు చాలా అరుదు, కానీ నవజాత శిశువులు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని కూడా ప్రభావితం చేయవచ్చు. వ్యాప్తి మరియు స్థానిక వ్యాప్తి. ఒక దోమ సోకిన వ్యక్తిని కుట్టి ఆ తర్వాత మరొకరిని కుట్టినప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుంది. న్యూయార్క్లోని దిగువ ప్రాంతంలో కనిపించే ఏడిస్ ఆల్బోపిక్టస్ దోమలు వైరస్ను మోసుకెళ్లగలవు. స్థానిక వ్యాప్తికి
సోకిన ప్రయాణికుడు స్థానిక దోమలకు వైరస్ను పరిచయం చేయాలి. ఇప్పటివరకు న్యూయార్క్లో సాధారణ పరీక్షల సమయంలో ఎటువంటి సోకిన దోమలు కనుగొనబడలేదు. ఈ స్థానిక కేసు ఉష్ణమండల ప్రాంతాలకు మించి వైరస్ వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రమాద కారకాలు మరియు నివారణ. న్యూయార్క్లో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ప్రస్తుతం తక్కువగా ఉంది. చల్లని రాత్రి ఉష్ణోగ్రతలు దోమల కార్యకలాపాలను పరిమితం చేస్తాయి. అయినప్పటికీ వేసవి పరిస్థితులు ఇప్పటికీ కొంత దోమల ఉనికిని అనుమతిస్తాయి. నివాసితులు EPA ఆమోదించిన కీటక వికర్షకాలను ఉపయోగించమని సలహా ఇస్తారు. పొడవాటి దుస్తులు ధరించడం మరియు నిలిచి ఉన్న నీటిని తొలగించడం వల్ల దోమల పెంపకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కిటికీ మరియు తలుపు తెరలు చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవడం కూడా కాటును నివారిస్తుంది. ప్రజారోగ్య ప్రతిస్పందన మరియు పర్యవేక్షణ. ఆరోగ్య అధికారులు దోమల జనాభాను మరియు వైరస్ వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. 2014 నుండి లో చాలా కేసులు స్థానిక ప్రాంతాల నుండి తిరిగి వచ్చే ప్రయాణికులతో ముడిపడి ఉన్నాయి. ఇటీవల న్యూయార్క్ నగరం వెలుపల ప్రయాణ సంబంధిత చికుంగున్యా కేసులను న్యూయార్క్ నివేదించింది. చికుంగున్యాకు నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. ఓవర్ ది కౌంటర్ మందులతో లక్షణాల ఉపశమనం సాధ్యమే. 2 టీకాలు అందుబాటులో ఉన్నాయి కానీ విస్తృతంగా అందుబాటులో లేవు. ప్రపంచ మరియు స్థానిక చిక్కులు. 1950ల నుండి చికుంగున్యా వ్యాధికి ప్రసిద్ధి చెందింది. ఇది అమెరికాలో స్థానికంగా చాలా అరుదుగా వ్యాప్తి చెందుతుంది. వాతావరణ మార్పు మరియు ప్రపంచ ప్రయాణం సమశీతోష్ణ మండలాల్లో కొత్త వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతాయి. దుర్బల సమూహాలను రక్షించడానికి ప్రజారోగ్య సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఒత్తిడి చేస్తాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో నివారణ చర్యలు మరియు నిఘా చాలా కీలకం. ప్రపంచ ప్రమాణాలతో కూడిన 50 పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసే జాతీయ కార్యక్రమం కింద నాగాలాండ్ ఇటీవల డుజుకో వ్యాలీని అధికారిక ప్రవేశంగా ముందుకు తెచ్చింది. ఉదయపూర్లో జరిగిన రాష్ట్ర పర్యాటక మంత్రుల జాతీయ సమావేశంలో రాష్ట్ర పర్యాటక మరియు ఉన్నత విద్య మంత్రి టెంజన్ ఇన్నా అలాంగ్ ఈ ప్రతిపాదనను సమర్పించారు. అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించడానికి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి భారతదేశం అంతటా పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించడం మరియు అప్గ్రేడ్ చేయడం ఈ సమావేశం లక్ష్యం. జాతీయ పర్యాటక చొరవ సందర్భం. భారతదేశంలోని 50 ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక సవాలును ప్రారంభించింది. ఈ చొరవ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని కాపాడటంపై దృష్టి పెడుతుంది. అంతర్జాతీయ ఆకర్షణ మరియు ఆర్థిక వృద్ధికి అవకాశం ఉన్న ప్రదేశాలను నామినేట్ చేయడానికి రాష్ట్రాలను ఆహ్వానిస్తారు. జుకో వ్యాలీ ప్రతిపాదన ముఖ్యాంశాలు. నాగాలాండ్ ప్రతిపాదన గొప్ప జీవవైవిధ్యం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన సుందరమైన ప్రదేశమైన డుజుకో లోయను లక్ష్యంగా చేసుకుంది. అంచనా వేసిన పెట్టుబడి ₹250 కోట్ల. పర్యావరణ అనుకూల లగ్జరీ హోటల్ను నిర్మించడం మరియు పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచడం ప్రణాళికలలో ఉన్నాయి. ఆధునిక సౌకర్యాలను అందిస్తూ లోయ యొక్క పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ఈ అభివృద్ధి లక్ష్యం. పర్యావరణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. జుకో లోయ దాని సహజ పర్యావరణం మరియు ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది. ఇది స్థానిక సమాజాలకు సాంస్కృతిక విలువను కలిగి ఉంది మరియు ప్రకృతి ప్రేమికులను మరియు ట్రెక్కర్లను ఆకర్షిస్తుంది. పిలుసైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి మరియు బాధ్యతాయుతమైన ప్రయాణ పద్ధతులను ప్రోత్సహించడానికి పర్యావరణ పర్యాటకాన్ని ఈ ప్రతిపాదన నొక్కి చెబుతుంది. నాగాలాండ్ పర్యాటక రంగంపై అంచనా వేసిన ప్రభావం. ఈ ప్రాజెక్ట్ జుకో వ్యాలీని అంతర్జాతీయ పర్యావరణ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టగలదని భావిస్తున్నారు. ఇది పర్యాటకుల రాకను పెంచుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది మరియు స్థానిక వ్యాపారాలను ప్రేరేపిస్తుంది. సాంప్రదాయ ప్రదేశాలకు మించి భారతదేశ పర్యాటక పోర్ట్ఫోలియోను వైవిధ్యపరిచే విస్తృత ప్రయత్నాలతో ఈ చొరవ సమన్వయం కలిగి ఉంది. ప్రభుత్వ పాత్ర మరియు సహకారం.
ఈ చొరవకు పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం విజయవంతమైన అమలుకు చాలా ముఖ్యమైనది. స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి స్థానిక సమాజాలతో సహా వాటాదారుల నిశ్చితార్థం నొక్కి చెప్పబడింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కియగ్ యొక్క 5వ ఎడిషన్ రాజస్థాన్లో నవంబర్ 24 నుండి 5 డిసెంబర్ 2025 వరకు జరుగుతుంది. ఈ ఈవెంట్ జైపూర్, అజ్మీర్, ఉదయపూర్, జోధ్పూర్, బికనీర్, కోట మరియు భరత్పూర్ అనే 7 నగరాల్లో నిర్వహించబడుతుంది. 5,000 మందికి పైగా అథ్లెట్లు 23 పతక క్రీడలు మరియు ఒక ప్రదర్శన క్రీడ ఖోఖోలో పోటీపడతారు. ఈ ఎడిషన్ బీచ్ వాలీబాల్, కనోయింగ్ మరియు కయాకింగ్ మరియు సైక్లింగ్లను క్రీడలకు పరిచయం చేస్తుంది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క ప్రాముఖ్యత. భారతదేశ క్రీడా పర్యావరణ వ్యవస్థలో కియాగ్ ఒక కీలకమైన వేదికగా పనిచేస్తుంది. ఇది అట్టడుగు స్థాయి ప్రతిభకు మరియు జాతీయ స్థాయి పోటీకి మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. ఈ క్రీడలు విశ్వవిద్యాలయ విద్యార్థులు విద్య మరియు క్రీడలను సమతుల్యం చేసుకోవడానికి ప్రోత్సహిస్తాయి. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ఐక్యత మరియు క్రీడా స్ఫూర్తిని కూడా ప్రోత్సహిస్తాయి. ఈ చొరవ బలమైన క్రీడా సంస్కృతిని అభివృద్ధి చేయాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. ఆతిథ్య నగరాలు మరియు ఈవెంట్ వ్యాప్తి. రాజస్థాన్ 7 నగరాల్లో ఈ క్రీడలను నిర్వహిస్తుంది. మౌలిక సదుపాయాల వినియోగం మరియు ప్రాంతీయ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈవెంట్లను పంపిణీ చేస్తుంది. జైపూర్, అజ్మీర్, ఉదయపూర్, జోధ్పూర్, బికనీర్, కోటా మరియు భరత్పూర్లు వేర్వేరు పోటీలను నిర్వహిస్తాయి. ఈ బహుళనగర విధానం స్థానిక సమాజాలను నిమగ్నం చేయడంలో సహాయపడుతుంది మరియు రాజస్థాన్ క్రీడా సౌకర్యాలను ప్రదర్శిస్తుంది. క్రీడా విభాగాలు మరియు కొత్త చేర్పులు. ఈ క్రీడల్లో విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, మల్లఖంబ్, రగ్బీ, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగాసన, సైక్లింగ్, బీచ్ వాలీబాల్ మరియు కనోయింగ్ మరియు కయాకింగ్ వంటి 23 పతక క్రీడలు ఉంటాయి. ఖోఖోను ప్రదర్శన క్రీడగా చేర్చనున్నారు. బీచ్ వాలీబాల్, కనోయింగ్ మరియు కయాకింగ్ మరియు సైక్లింగ్లను చేర్చడం భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న క్రీడా దృశ్యాన్ని ప్రతిబింబిస్తుంది. భాగస్వామ్యం మరియు మునుపటి ఎడిషన్లు. భారతదేశం అంతటా విశ్వవిద్యాలయాల నుండి 5,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటారని భావిస్తున్నారు. ఈశాన్య భారతదేశంలో జరిగిన మునుపటి ఎడిషన్లో చండీగఢ్ విశ్వవిద్యాలయం ఛాంపియన్లుగా నిలిచింది. లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం మరియు గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం వరుసగా 2 మరియు 3వ స్థానాలను గెలుచుకున్నాయి. జాతీయ క్రీడా క్యాలెండర్లో కీలకమైన ఈవెంట్గా కియాగ్ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఖేలో ఇండియా ఇనిషియేటివ్ గురించి. ఖేలో ఇండియా అనేది యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన పథకం. అన్ని స్థాయిలలో క్రీడలను ప్రోత్సహించడం మరియు యువ ప్రతిభను గుర్తించడం దీని లక్ష్యం. ఈ పథకం యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, బీచ్ గేమ్స్ మరియు వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ వంటి వివిధ జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తుంది. బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఇది నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తుంది. 2025లో నాసా ప్రారంభించిన పంచ్ స్పేస్ మిషన్ సౌరగాలి మరియు సూర్యుని బాహ్య వాతావరణం గురించి కొత్త కీలక సమాచారాన్ని అందిస్తోంది. ఇది గతంలో శాస్త్రవేత్తలకు కనిపించని దృగ్విషయాలను దృశ్యమానం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత సౌర గరిష్ట సమయంలో అంతరిక్ష వాతావరణం మరియు మానవ సాంకేతికతను ప్రభావితం చేసే తీవ్రమైన సౌర కార్యకలాపాల కాలం